మనమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి పార్సల్ అయితే చేస్తున్నారు. హలో, గుడ్ ఈవినింగ్. విజయ్ విలేజ్ లాగ్ డేస్. ఇక్కడ చూస్తున్నారు కదా, హైదరాబాద్ అనమాట. ఈ మంగళ షాపింగ్ మాల్ దగ్గర ఆపోజిట్ కేఎంఎల్ షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడ పక్కన కేఎంఎల్ షాపింగ్ మాల్ పక్కన ఇక్కడ ఉందన్నమాట రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అనే షాప్ అనమాట. దీంట్లో కోవా, రోజ్ మిల్క్ అండ్ బాదం మిల్క్ ఉంటాయి. ఇంకొకటి బప్పట్లు అనమాట, గేయి బప్పట్లు కూడా ఉంటాయి. మనమైతే ఇక్కడ గేయి కోవా బొప్పట్లు అయితే రెండు అయితే తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి 30 రూపాయలు అనమాట. ఇదిగోండి ఇక్కడ కోవాను గేయి బొప్పట్లు వేస్తున్నారు. మనమైతే పార్సల్ అయితే ఇచ్చేసినాం అనమాట. పార్సల్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ కొంచెం న్యాచురల్గా బాగా చేస్తారన్నమాట. చాలామంది ఇక్కడ తింటారు అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంది. ఇక్కడ ఇది వచ్చి కోవా అనమాట. బొప్పట్లు అయితే తీస్తున్నారు వేడిగా నూనెలో నుంచి. వీళ్ళైతే ఇంకోటి పేపర్లు అయితే ఇయ్యరు అనమాట. ఇది వచ్చి గేయి పేపర్లు అయితే ఇయ్యరు. అదిగోండి అది దాన్ని ఏమంటారు, ఆకులు వేస్తారు, ఎండిన ఆకులు అయితే. దీని పేరు వచ్చి ఇదిగోండి హైదరాబాద్ రోజ్ మిల్క్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. మా ఆవిడ ఎప్పటి నుంచి అడుగుతుంది, అందుకే తీసుకున్నామని తీసుకున్నాము. ఇదండి వేడిగా అయితే ఇక్కడ ఇప్పుడే కాల్చున్నారు అన్నమాట. దీంట్లో నూనెలో కూడా వేస్తున్నారు అన్నమాట. మనం అయితే వెయిట్ చేస్తున్నాం పార్సల్. ఇదిగోండి వేడిగా అయితే తీసినారు. ఇప్పుడే పార్సల్ అయితే చేస్తున్నారు అన్నమాట. బాక్స్లో అయితే పెట్టినారు. ఇలా బాక్స్లో పెడతారు. ప్యాకింగ్ అయితే చాలానే బాగానే ఉంటుంది. ఇంతకుముందు కూడా తీసుకుని వెళ్ళాం కదా. ఇంకా దీంట్లో కోవా అయితే పార్సల్ పెడతారు. దాంట్లో అది అలా పార్సల్ కడతారు అనమాట. ఈరోజు అయితే మంగళం షాపింగ్ మాల్ అయితే చూడండి ఒకసారి. ఫుల్ బిజీ ఉందన్నమాట షాపింగ్ మాల్ అయితే. ఇంకా ఆషాఢం వచ్చేస్తుంది కాబట్టి చాలా షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి చాలా బిజీగా ఉంది. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇదిగోండి మనమైతే పార్సల్ ఇంకా మా ఆవిడైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఇస్తానని చెప్పి తేలేదన్నమాట. ఇదిగోండి ఇది వచ్చి హైదరాబాద్లోని అమీర్పేట్ కేఎంఎల్ షాపింగ్ మాల్. ఇదే అనమాట పెద్దది కేఎంఎల్ షాపింగ్ మాల్. ఒక్కసారి చూసినట్టయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. వెళ్ళాను, దీంట్లో కూడా బట్టలు బాగానే ఉంటాయి, రేటు కూడా అలాగే ఉంటుంది. మనమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి మా ఆవిడకైతే ఇచ్చేసిన అనమాట. మా ఆవిడైతే చిన్న ప్లేట్ తీసుకుంటుంది, తీసుకొని అయితే ఓపెన్ చేస్తుంది. మా ఆవిడైతే ఏం చేస్తున్నాడో చూడండి. అల్లరి పనిగా చూడండి. అల్లరి పనులు అయితే నంబర్ 1 ఉంటాడు అనమాట. అల్లరి పనులు చేసుకుంటూ ఉన్నాడు. మా ఆవిడైతే ఇక ఖాళీ కూర్చుంది. మా వాడిని చూసుకుంటూ కూర్చుంది అనమాట. ఏమైతే ఏ మాట, మాటకి మాట, చేతకి చేత. మనమైతే ఒక ప్లేట్ అయితే తీసేసాం. ఈ ప్లేట్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేసాం అనమాట. పెట్టేసి దీంట్లో అయితే ఇదిగోండి మనమైతే బొప్పట్లు ఫేవరెట్ మా బొప్పట్లు అయితే ఓపెన్ చేసేస్తున్నాం. ఒకసారి లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి మా ఆవిడతో ఓపెన్ చేసేస్తాం. ఒక్కసారి ఓపెన్ చేస్తా. ఇదండి ఫస్ట్ అయితే ఓపెన్. మా ఆవిడైతే ఓపెన్ చేయనంది. ఓపెన్ వదిలేసినాం మా ఆవిడది. అబ్బా ఇదిగోండి తినేటి వారి బొప్పట్లు. మనం ఒకటి తినేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తినేటి వారి బొప్పట్లో ఇట్లా అద్దుకొని అద్దుకొని నెయ్యిలో అద్దుకొని ఇట్లా తింటూ ఉంటే సూపర్. మా బుడ్డోడు కూడా ఇదో బుడ్డోడు మా బుడ్డోడు కూడా కొంచెం రావే టేస్ట్ చేసి చెప్దు. చూడండి రాదంట, నా మీద హట్ అయిందనమాట. ఇప్పుడు ఒక పాట వేసుకోవాలి. వెన్నెల్లో వెన్నెల్లో ఆయ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట. తొందర రావే పాట పాడుతున్నాను. పాట పాడినా కూడా రావట్లేదు. మా బుడ్డోడు వెళ్ళి తీసుకొని వస్తాడు. చూసినా అమ్మ అంటున్నాడు. అమ్మ అన్నాడు. చూసినావా ఒకసారి వినవే అమ్మ అన్నాడు. అడుగు ఏ పోగా పట్టుకుంటున్నాడు, షూ పట్టుకుంటున్నాడే, గలీజ్ నోట్లో పెట్టుకుంటున్నాడుగా. మా ఆవిడైతే వచ్చి ఎత్తేసుకుంది అనమాట బయటికి వెళ్తుంటే.
మనమైతే ఈ పని మీద ఉన్నాం. నెయ్యిలో అయితే బొప్పట్లు అద్దుకొని ఇలా పర్లేదు. రాజమండ్రి వారివి నిజమంటే చాలా బాగానే ఉన్నాయి అన్నమాట. నేనేమో అనుకున్నా కానీ బొప్పట్లు కూడా చాలా వేడిగా ఉన్నాయి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడో ఒకసారి ట్రై చేసినా కానీ ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి. మా ఆవిడ చూడండి అలిగిందనమాట. అలిగావా చిట్టి చిలుక చూడండి, అలిగి బయట నిల్చుంది. ఇక్కడ రా ఉమా, నీకు ఒకటి చెప్పాలి. ఉమా ఇక్కడ వస్తే నీకు ఒకటి చెప్పాలి. హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్. చాలా ఘోరంగా అయితే వర్షాలు పడుతున్నాయి అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర 30 రూపాయలు అనమాట బొప్పట్లు అయితే. దాంట్లో నెయ్యి కూడా ఇస్తాడు అనమాట. నెయ్యి చాలా బాగానే ఉంటాయి. ట్రై చేయండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా రకాలు ఉంటాయి, కానీ హైదరాబాద్లో వచ్చి మెయిన్ ఫేమస్ వచ్చి దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీను మటన్ పాయ హైలైట్ ఉంటుంది. ఇవి రెండు మాత్రం మటన్ చికెన్ హైలైట్ కుమ్మి పడేస్తుంది అనమాట. హైదరాబాద్ అట్లుంటుంది, ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. మా ఊర్లో కూడా చూసిన, ఏపీలో ఎక్కడ దొరకలేదు టేస్ట్. హైదరాబాద్ తప్ప దమ్ బిర్యానీ అంటే ఫేమస్ అన్నమాట. ఉమా ఎక్కడరా? మా బుడ్డాడు చూడండి ఇట్లా చూస్తున్నాడు. మా ఆవిడ వచ్చేటట్లేదు. మా ఆవిడతో ఏముంది, అయిపోయింది. గుడ్ బై.